బాలయ్య మన నందమూరి బాలకృష్ణ ఏంటి ఇంకా బాలయ్య కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవ్వలేదు అని బాధపడుతున్నారా? అబ్బో సింహం జస్ట్ 2 అడుగులు వెనక్కి వేస్తే ఎంత వేగంగా ముందుకు దూకుతుందో తెలుసు కదా. అలాగే మన బాలయ్య కూడా అంతే వేగంగా తన నెక్స్ట్ సినిమాలు చూస్ చేసుకుంటున్నాడు. అవి ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఎవరు ఇప్పుడు అత్యంత జోరుగా ముందుకు దూసుకువెళ్తున్నారంటే చాలా మంది అభిమానులు ఒక్కసారిగా చెప్పే పేరు నందమూరి బాలకృష్ణ. వయసు పెరుగుతున్న కొద్దీ స్పీడ్ తగ్గించుకోవాల్సిన సమయంలో కూడా ఆయన మాత్రం మరింత వేగంగా సినిమాలను లైన్లో పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ అదే సమయంలో మరో సినిమా ఫైనల్ చేయడం, ఇంకా దాని తర్వాత ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెట్టడం, ఇది సాధారణ విషయం కాదు. అందుకే ప్రస్తుతం బాలయ్య స్వింగ్ చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. అలాగే బాలకృష్ణ కెరియర్ లో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆయన స్థానం బాక్సాఫీస్ రేంజ్ మరో స్థాయికి వెళ్లిపోయింది. ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీని అలాగే కొనసాగిస్తూ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలో ఆయన చూపించిన మాస్ అవతారం, డైలాగ్ డెలివరీ, ఎమోషన్ అన్ని అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గత ఏడాది వచ్చిన అఖండ 2 మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన పొందకపోయినా బాలయ్య జోష్లో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. ప్రస్తుతం బాలకృష్ణ తన కొత్త సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఏర్పడింది. మొదట ఈ కొత్త సినిమా పీరియాడిక్ డ్రామాగా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కథను పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కు మార్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. బాలయ్యకు తగ్గ మాస్ డైలాగులు, గోపీచంద్ స్టైల్ ఎలివేషన్లు ఈ సినిమాలో పీక్స్ లో ఉండబోతున్నాయని టాక్. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే బాలయ్య తన తర్వాతి ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన పేరు దర్శకుడు వివేకాత్రేయ. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు చూస్తే పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ను క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి దర్శకుడితో బాలయ్య సినిమా అంటే అభిమానుల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్యలోని మాస్ యాంగిల్ ను అలాగే ఉంచుతూ వివేకాత్రేయ తనదైన స్టైలిష్ మేకింగ్ తో ఈ సినిమాను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన వార్త కూడా బయటకు వచ్చింది. బాలయ్య కెరియర్ లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడితో ఆయన మళ్లీ జతకట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. చరిత్ర, భావోద్వేగం, గ్రాండ్ విజువల్స్ అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఇప్పటికే బాలయ్య, క్రిష్ కలిసి ఒక కథను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కూడా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రాబోతుందని చెబుతున్నారు. బాలయ్యను మరో కొత్త కోణంలో చూపించే ప్రయత్నం ఈ సినిమాలో ఉండబోతుందట. ఈ ప్రాజెక్టు నిజమైతే అభిమానులకు మరో గ్రాండ్ ట్రీట్ అందడం ఖాయం. క్రిష్ కి కూడా ఇప్పుడు పెద్ద హిట్ అవసరం. సో బాలయ్యని ఒక రేంజ్ లో చూపిస్తా అని అన్నాడంట మరి. ఇంతటితో ఆగకుండా మరో పెద్ద సర్ప్రైజ్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎంట్రీ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఒకేసారి తండ్రి, కొడుకు ఇద్దరితో కూడా క్రిష్ పనిచేసే అవకాశం ఉందన్నమాట. ఇది నిజమైతే నందమూరి అభిమానులకు ఇది ఒక డబుల్ బోనస్ లా ఉంటుంది. మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన ఎలా కనిపిస్తారు, ఎలాంటి కథతో వస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది. అలాంటి సమయంలో క్రిష్ లాంటి దర్శకుడు ఆ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తే అది మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య తన కెరియర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన ఎనర్జీ, కట్టుదిట్టమైన ప్లానింగ్, వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెట్టే తీరు అన్ని ఆయనను ఇప్పటికీ టాప్ రేస్ లో ఉంచుతున్నాయి. అభిమానులకు కావలసిన మాస్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ కొత్త కాంబినేషన్లతో సర్ప్రైజ్ చేస్తూ బాలయ్య తనదైన స్టైల్లో దూసుకువెళ్తున్నారు. ఇక ముందు కూడా ఆయన నుండి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు రావడం ఖాయమని చెప్పాలి.